నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మీకు రెస్పాన్సివ్ అంటే ఏంటి అన్నది నేర్పిస్తానండి. రెస్పాన్సివ్తో పాటు నేను మన బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు మన కోడ్ని ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా మనం రాసిన కోడ్ని మనం చూసుకోవాలి అని అన్నా సరే దాన్ని ఇన్స్పెక్ట్ అని వాడతామండి. అది బ్రౌజర్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు అది ఎలా వాడాలి, దీన్ని ఇన్స్పెక్ట్ ఆర్ డీబగ్గింగ్ అంటారండి. ఓకే, ఇది టెక్నికల్ టర్మ్ అండి. డీబగ్గింగ్, ఇన్స్పెక్ట్ అన్నవి. ఇవి ఏంటి డీబగ్గింగ్, ఇన్స్పెక్ట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. సో బ్రౌజర్ అన్నది ఏదైతే క్రోమ్ ఉందో, క్రోమ్ మనకు ఆప్షన్ ఇస్తుందండి. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవాలి కదండి మనం, అది రెక్టిఫై చేసుకోవాలంటే. సో అది ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మీరు తప్పు రాసినా ఎలా తెలుసుకోవాలి అన్నది మీరు ఇన్స్పెక్ట్ ఆర్ డీబగ్గింగ్ ద్వారా తెలుసుకుంటారండి. సో అది కూడా ప్లస్ సిమెంటిక్స్ అన్నది కూడా ఒక చిన్న టాపిక్కే. సో రెస్పాన్సివ్ ఈ లెక్చర్లోనే మీకు ఈ మూడు కవర్ చేసేస్తానండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫార్మ్స్, మీడియా. ఓకేనండి. ఇప్పుడు రెస్పాన్సివ్కి వచ్చేటప్పటికి మనకి రెస్పాన్సివ్ అంటే ఏంటి అని మీరు అడగచ్చండి. రెస్పాన్సివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారండి. ఓకే, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అది ల్యాప్టాప్లో మీరు ఓపెన్ చేస్తే ఒక రకంగా వస్తుంది, అవునా? మీరు అదే వెబ్సైట్ని ఫోన్లో ఓపెన్ చేశారనుకోండి, కొన్ని వెబ్సైట్లు మీరు చూసుకుంటే ఇమేజ్లు పెద్దగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ టెక్స్ట్ వెళ్ళిపోయి, అంటే సరిగ్గా ఉండదండి ఫోన్లో. మొత్తం అంతా ఒక వెబ్సైట్లా ఉండదు. ఏదో ఇదేంటి ముక్కలు మన గవర్నమెంట్ వెబ్సైట్లు చూసుకుంటే ఎక్కువ అప్పట్లో, ఇప్పుడు బాగానే ఉంటాయని అనుకుంటున్నాను ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్లు. బట్ అప్పట్లో రైల్వే వెబ్సైట్లు చూసుకున్నా, ఏవి చూసుకున్నా ఫోన్లో ఓపెన్ చేసేటప్పటికి మనకి టెక్స్ట్ చిన్నగా, లేకపోతే ఒక అధ్వానంగా ఉండేవండి అప్పట్లో వెబ్సైట్లు. అంత మనం ఫోన్లో అంత కరెక్ట్గా వచ్చేది కాదు. సో ఇప్పుడు వెబ్సైట్లో ఓపెన్ చేసింది, వెబ్సైట్కి ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన దానికి ఒక స్క్రీన్ ఉంటుందండి. ఇది ఏదైతే మీరు చూస్తున్నారో దీని యొక్క డైమెన్షన్స్ వేరండి. మనం ఫోన్లో ఓపెన్ చేస్తే ఫోన్ స్క్రీన్ చిన్నదండి. సో ఆటోమేటిక్గా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మన వెబ్సైటు, ఎందుకంటే మన వెబ్సైట్ ఓపెన్ చేసిన ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు, ఒక ట్యాబ్లెట్లో ఓపెన్ చేయొచ్చు, ఒక ఫోన్లో ఓపెన్ చేయొచ్చు. సో మూడిటికి మనం ఇవ్వాలి కదండి మన వెబ్సైట్ని, అంటే బాగా ఓపెన్ అయ్యేలాగా. ల్యాప్టాప్లో బాగా ఇచ్చి ఫోన్లో ఓపెన్ చేసేటప్పటికి మీ వెబ్సైట్ అంతా ఏదో ఒకలా ఉంటే, అంటే ఇమేజెస్ పెద్దవైపోయి, ఇక్కడ చూసారా, ఇక్కడ నేను దీనికి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తే, ఓకే, ఇన్స్పెక్ట్ అన్నది ఇక్కడ ఎలా చెప్పాలన్నది మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇక్కడ చూస్తే మీరు చూసారా, పక్కకి మొత్తం అంతా అడ్జస్ట్ అవ్వకుండా సైడ్కి ఇలా స్క్రోల్ బార్ వచ్చి ఎలా వస్తుందో ఇదంతా ఇలా రాకూడదండి. మనం ఫోన్లో చూస్తే ఎలా రావాలి, ఫోన్కి తగ్గట్టుగా రావాలి, అవునా? సో ఇప్పుడు ఇది మీరు ఎలా చేశారండి, ఇది ఎలా ఓపెన్ చేశారు, ఇది సెటప్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇలా రాకూడదండి. ఇలా రాకుండా మనకు అన్నీ అడ్జస్ట్ అయ్యి, ఓకే, ఫోన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయ్యి మనకు వెబ్సైట్ రావాలి. అది ఎలాగా అని చాలా మెథడ్స్ ఉన్నాయి అట్లా చేయడానికి. హెచ్టిఎంఎల్ ప్రకారం మాట్లాడుకుంటే మనకి ఒక మెటా ట్యాగ్ ఉందండి. ఓకే, ఆ మెటా ట్యాగ్ ఎలా చెయ్యాలి అన్నది మీకు నేను చూపిస్తానండి, సరేనా? సో ఇప్పుడు మనం ఇది తీసేసి మనం ఇది ఓపెన్ చేసుకుంటే, ఏదండి కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసుకోండి. ఇది కాకుండా నేను ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే రెస్పాన్సివ్ అన్నది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దామండి. ఎలా క్రియేట్ చేయాలో అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చి న్యూ మీద క్లిక్ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అండి. టెక్స్ట్ డాక్యుమెంట్లో రెస్పాన్సివ్ అని పెడతానండి. రెస్పాన్సివ్ డాట్ హెచ్టిఎంఎల్ అండి, ఎక్స్టెన్షన్ మర్చిపోకండి. సో దీన్ని మన విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకుందాం అండి. విఎస్ కోడ్లో ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం చూసుకుంటే దాని స్ట్రక్చర్ ఇద్దామండి. ఫస్ట్ డాక్టప్ హెచ్టిఎంఎల్ ఇవ్వాలి, ఆ తర్వాత హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి రివిజన్ అనుకోండి, ఇది ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ క్లోజ్ చేయాలి. హెచ్టిఎంఎల్ క్లోజ్ చేసిన లోపల మనకి హెడ్ వస్తుంది, ఆ తర్వాత బాడీ వస్తుంది. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి హెచ్టిఎంఎల్కి. సో ఇప్పుడు బాడీలో నేను 2 ట్యాగ్స్ ఇస్తానండి. ఫస్ట్ డివ్లో పెట్టుకుంటానండి. డివ్ అన్నది మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, ఎలాగా ఏంటి అన్నది. ఒకవేళ తెలియకపోతే నా డివ్ లెక్చర్ ఉంది కదా, అది ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు డివ్లో నేను ఏం పెట్టుకుంటానండి,
నా యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఒక ఇమేజ్ పెట్టుకుంటానండి. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు మన ఇమేజెస్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్ పెట్టుకుని దీనికి ఒక విడ్త్ ఒక 500 పిక్సెల్ ఇస్తానండి. ఓకే, ఇంకొక పీ ట్యాగ్ పెట్టుకుంటానండి. ఇందులో ఒక పెద్ద టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నానండి. మీరు పెద్ద టెక్స్ట్ అంటే ఆలోచించి నేను ఏం రాయాలి అని ఆలోచించకుండా ఒక వెబ్సైట్ ఉందండి, దాని పేరే లోరం లప్సమ్ వెబ్సైట్ అండి. అంటే ఫేక్ టెక్స్ట్ ఇస్తుంది అనమాట అది మీకు. సో ప్రతిసారి ఆలోచించి నేను రాసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నాకు ఆలోచనలు అంటే, లేదు నేను ఏదైనా ఫేక్ టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక టెక్స్ట్ ఏదైనా పర్వాలేదు అంటే లోరం లప్సమ్ అని చెప్పి ఇది ఒక వెబ్సైట్ ఉంటుంది ఇంకోండి, లోరం లప్సమ్ అని. ఇది ఫేక్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఫేక్ టెక్స్ట్ మీకు జనరేట్ చేస్తుంది అనమాట. దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే ఇంకోండి ఇక్కడ బోల్డ్ అంత టెక్స్ట్ ఉంది చూసారా, ఏది టెక్స్ట్ అయినా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను ఈ ఒక వెబ్సైట్ అన్నది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే, ఇది నేను ఈ టెక్స్ట్ని కాపీ చేసుకున్నాను, కానీ ప్రతిసారి పెద్ద పెద్ద టెక్స్టులు రాయాలంటే టెస్టింగ్ కూడా మీకు కష్టమవుతుంది కదండి. సో దానికోసం అండి అది కాపీ చేసుకుని నేను ఈ పీలో అన్నది నేను పేస్ట్ చేస్తానండి. ఓకే, పేస్ట్ చేస్తే చూసారా ఎంత పెద్ద టెక్స్ట్ వచ్చిందో. ఇప్పుడు నేను అవుట్పుట్ అయితే చూస్తానండి. సో దీని అవుట్పుట్ చూస్తే మీరు దీన్ని డబల్ క్లిక్ చేసి అవుట్పుట్ చూస్తే చూసారా నాకు ఎలా వచ్చిందో, ఒక ఇమేజ్ వచ్చింది, ఒక టెక్స్ట్ వచ్చింది. ఇది డెస్క్టాప్కి పరంగా వచ్చిందండి ఇది. ఓకేనండి, డెస్క్టాప్లో ఎలా వాడాలో అలా వచ్చిందండి ఇది. సో ఇప్పుడు నేను మొబైల్లో చూడాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీకు ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి టాపిక్ ఇన్స్పెక్ట్ ఆర్ డీబగ్. బాగా గుర్తుంచుకోండి, ఎలా చేయాలనేది నేను చెప్తానండి. ఓకే, ఇప్పుడు నేను చెయ్యబోదాన్ని డీబగ్గింగ్ అంటారండి. డీబగ్గింగ్ అంటే నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా నా ఎలిమెంట్స్ ఏవైతే ఈ ఇమేజ్ ట్యాగ్ ఇచ్చానో లేదా ఈ యొక్క పీ ట్యాగ్ ఇచ్చాను కదా ఇక్కడ, ఆ ఎలిమెంట్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయని చూసుకోవాలన్నా సరే నేను ఇన్స్పెక్ట్ వాడతానండి. అంటే ఏం జరుగుతుంది అంటే నేను ఇప్పుడు కోడ్ ఇచ్చేసాను, ఓకే, అది బ్రౌజర్లో ఎలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, నేను ఇప్పుడు కోడ్ ఇక్కడ ఇచ్చాను కదండి, ఈ కోడ్ బ్రౌజర్లో ఎలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, బ్రౌజర్లో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి మీరు రైట్ క్లిక్ చేసిన డబల్ క్లిక్ చేసిన మీకు ఇలా వస్తుందండి, పేజ్ రీలోడ్ అని ఇలా ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఈ లాస్ట్లో మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుందండి ఒక ఆప్షను. ఓకే, ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే, ఓకే, రైట్ క్లిక్ చేస్తే మీకు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చాలా ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ అని, సోర్స్ అని, నెట్వర్క్ అని, ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నేను. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఆప్షన్ నాది ఏదైతే ఈ ఆప్షన్ ఉందో ఇదేంటంటే మనం మొబైల్ డివైజెస్లో చూపించుకోవడానికి ఆప్షన్ అండి. సో ఇది నేను అన్టిక్ చేస్తే చూసారా నాకు ఇక్కడ నుంచి నేను ఈ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మీద సెలెక్ట్ చేసి ఇలా నేను అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా పైన ఇక్కడ చూసుకుంటే మీరు నా స్క్రీన్ యొక్క డైమెన్షన్ మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను చూడండి ఇలా మారుస్తున్నాను. ఓకే, దానికి తగ్గట్టుగా మారుతుంది చూసారా. ఇక్కడ చూసారా మళ్ళీ నాకు ఇలా వచ్చేసింది బార్. ఓకే, ఇలా రాకూడదండి, ఈ బార్ అన్నది రాకూడదు. రెస్పాన్సివ్ అంటే దీనికి తగ్గట్టుగా నా ఇమేజ్ అన్నది అడ్జస్ట్ అయిపోతూ ఉంటుందండి. ఓకే, దీనికి తగ్గట్టుగా అది ఎలా అవుతుంది ఏంటి అన్నది మీకు నేను చూపిస్తానండి. సో ఇలాగా మీరు దీంతో ఈ యొక్క లైన్ని ఈ రెండిటికి మధ్యలో ఇలా పెడితే మీకు ఈ యొక్క సింబల్ మౌస్ సింబల్ అయితే వస్తుందండి, దాంతో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ని. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అండి. ఓకే, ఎలిమెంట్స్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు ఫోన్ డివైజెస్లో చూసుకోవాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పైన చూసుకుంటే డైమెన్షన్స్ అని ఉంటుందండి. ఓకే, ఈ డైమెన్షన్ మీద క్లిక్ చేస్తే మీకు రెస్పాన్సివ్ అని వస్తుందండి. లేదా ఏ ఫోన్లో చూసుకోవాలనుకుంటున్నారు మీరు, ఇక్కడ చాలా ఫోన్స్ ఇస్తాయి మీకు. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ ఫోన్స్లో ఏదో ఒక ఫోను అంటే ఐప్యాడ్ ఎయిర్ అని, ట్యాబ్లెట్స్ అని, ఈ 3 ట్యాబ్లెట్స్ అండి. సో ట్యాబ్లెట్కి సంబంధించిన మీకు స్క్రీన్ సైజ్ అవ్వనివ్వండి, అలాగా మీరు ఏ యొక్క స్క్రీన్ సైజుకి పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు బేసిక్గా చాలా ఫోన్స్కి అయితే మీకు ఒక ఫోను ఏది శాంసంగ్ S8 కానీ శాంసంగ్ S20 అల్ట్రా కానీ ఇవి సెలెక్ట్ చేసుకుంటే వీటికి మేనేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతావి కూడా ఇంచుమించు ఒకటేనండి. ఓకే, సో ఈ రెస్పాన్సివ్ మీరు క్లిక్ చేసినా సరే మీకు ఏమొస్తుందంటే ఇలా ఒక బార్ వస్తుందండి. ఇది చూసారు ఈ బార్ బట్టి మీరు రెస్పాన్సివ్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు.
లేదా మీరు ఒక ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేను S8 సెలెక్ట్ చేశాను అనుకుందాం. సో ఫిక్స్డ్ మీకు S8 ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేంటనుకుంటున్నారు మీరు స్క్రీన్ రొటేట్, ఒకవేళ రొటేట్ స్క్రీన్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది మీ వెబ్సైటు అంటే, మనం ఫోన్లో కానీ ట్యాబ్లెట్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎలా నా వెబ్సైట్ కనిపిస్తుంది అన్నది చూసుకోవచ్చండి. ఓకే, సో ఇదేంటండి రొటేట్ చేయడానికండి. ఇక్కడ మీరు ఏ ఫోను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇది ఫోన్ ఇంపార్టెంట్ కాదండి, దాని యొక్క డైమెన్షన్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు డైమెన్షన్స్ ఇస్తుంది 360, దీని యొక్క విడ్త్ 360 ఉందండి, దీని యొక్క హైట్ 740 ఉందండి. ఓకే, ఇది వచ్చేసి విడ్త్ అండి, ఇది వచ్చేసి హైట్ అండి. అలాగా మీకు డిఫరెంట్ ఫోన్స్కి డైమెన్షన్స్ ఉంటాయండి. ఓకే, ట్యాబ్లెట్లో కావాలంటే ఐప్యాడ్ ఎయిర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు దాని యొక్క డైమెన్షన్స్ చూసారా, 820 1180, ఇది 820, ఇది 1180. సో మీకు ఐప్యాడ్లో మీ వెబ్సైటు ఇలా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఈ S20 పెడతానండి, S20 అల్ట్రా. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అండి. మీకు ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదండి, ఇక్కడ మీరు కొడితే ఈ ఎలిమెంట్స్ అనేది ఓకే మొత్తం మీకున్న ఎలిమెంట్స్ అన్నీ చూపిస్తుందండి. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్నీ మీకు ఎలా ఏంటి అన్నది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్రస్తుతానికైతే ఈ ఆప్షన్ తీసేస్తానండి. ఓకే, జస్ట్ చూపించడానికి. ఇది మేము రాసాం డాక్టర్ HTML రాసాం, గుర్తుందా మీకు అందరికీ? ఇక్కడ ఏదైతే నేను స్ట్రక్చర్ ఇచ్చానో ఈ స్ట్రక్చరు, ఆ స్ట్రక్చర్ పరంగా బ్రౌజర్లో నాకు ఇలా ఫామ్ అవుతుందండి ఎలిమెంట్స్ ట్యాబ్లో. ఓకే, డాక్టర్ HTML వచ్చింది, నేను ఇచ్చిన HTML చూసారా, నేను ఇక్కడ పెడుతున్న కొద్దీ నాకు హైలైట్ అవుతుంది. ఓకే, సో HTML పెడితే నాకు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా HTML ట్యాగ్ అని తీసుకుంటుందండి. సో బాడీ మీద పెట్టినా సరే చూసారా, ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి, అది మీకు CSSలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఆరెంజ్ కలర్లో వస్తుంది ఏంటది అంటే, అది మీకు నేను CSSలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్లూ కలర్లో ఏదైతే వస్తుందో అదైతే బాడీ అండి. ఆ తర్వాత డివ్ చూసారా, బాడీ అంటే మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్తో వస్తుంది. అది ఏంటి ఎలా వస్తుంది అన్నది మీకు CSSలో వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మీరు చూడాల్సిన డివ్ మీద చేస్తే చూసారా, ఇదంతా ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇమేజు ఈ యొక్క టెక్స్టు ఈ రెండే ఇచ్చాను. చూసుకుంటే మీరు ఇక్కడ డివ్ ఎక్కడ ఇచ్చానండి, ఈ డివ్లో నేను ఈ రెండే ఇచ్చానండి. సో ఆ రెండే నాకు హైలైట్ అవుతున్నాయి చూసారా, నేను ఇక్కడ డివ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రెండే హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక యారో కనిపిస్తుంది కదా మీకు, ఈ యారో మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు మిగతా ఎలిమెంట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఈ యారో ఆల్రెడీ బాడీకి క్లోజ్ చేస్తే చూసారా క్లోజ్ అయింది, ఇక 3 చుక్కలు ఉన్నాయి. ఓకే, అంటే అందులో కంటెంట్ ఉంది ఏదో అని. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క యారో మీద నాకు డీటెయిల్డ్గా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తే చూసారా, ఓన్లీ ఇమేజ్ ఒక్కటే నాకు బ్లూ కలర్లో వస్తుంది, లేకపోతే దీని మీద హోవర్ చేసినా నాకు ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తుందండి. ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, దాని MB ఎంత, దాని డైమెన్షన్స్ ఎంత, మొత్తం నాకు డీటెయిల్స్ ఇస్తుందండి ఇక్కడ. ఓకే, సో అలాగే P ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే చూసారా, ఇప్పుడు P ఎలిమెంట్ ఓపెన్ చేస్తే నాకు టెక్స్ట్ వస్తుంది, అవునా? సో ఈ P ఎలిమెంట్ చూసారా, ఇప్పుడు మీకు లాస్ట్ లెక్చర్లో P అన్నది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పాను. ఎందుకని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చెప్పాను, ఇక్కడ నుంచి స్పేస్ మీరు చూసుకుంటే ఇక్కడ దాకా తీసేసుకుంటుందండి. చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పేస్ తీసుకుంటుంది. సో ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇమేజ్ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకుంటుంది. కాకపోతే నేను డివ్లో పెట్టడం వల్ల ఇది నెక్స్ట్ లైన్లో వస్తుంది, ప్లస్ P అన్నది ఏంటండి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, దానివల్ల నెక్స్ట్ లైన్లో వస్తుందండి ఇది. సో ఇమేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్ అండి. ఓకే, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ ఇది. ఓకే, ఇమేజ్ అన్నది. సో P వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్స్? లాస్ట్ లెక్చర్లో ఇన్లైన్ బ్లాక్ మాకు సరిగ్గా అర్థం కాలేదు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే P మీద హైలైట్ చేస్తుంటే బ్లూ అన్నది చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటుందండి నాకు స్పేసు. దానివల్ల ఇప్పుడు ఇమేజ్ మీద బ్లూ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసుకుంటుందండి. ఎంత స్పేస్ అయితే నాకు కావాలో అంతే స్పేసు తీసుకుంటాను అంటుందండి. సో అలా తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటామండి. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మీకు ఒక స్ట్రక్చర్ అన్నది కనపడుతుంది, అవునా? మీరు రాసిన స్ట్రక్చర్ అంతా ఎక్కడ కనపడుతుందండి. ఓకే, దీన్ని ఇన్స్పెక్ట్, మీ ఎలిమెంట్స్ అన్నీ ఇలా చూసుకోవాలండి. ఓకే, ఇప్పుడు రెస్పాన్సివ్ పార్ట్కి వస్తే, ఇన్స్పెక్ట్ డీబగ్గింగ్ అనేది కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు రెస్పాన్సివ్ పార్ట్కి వస్తే మీరు ఇది క్లిక్ చేసినప్పుడు చూసుకుంటే మీరు చూసారు ఎలా వస్తుందో, ఇమేజ్ అన్నది చిన్నగా
టెక్స్ట్ అన్నది కొంచెం బాగాలేదండి ఇలా చూడడానికి. దానికే మనకి హెచ్టిఎంఎల్తో సంబంధించి ఒక ట్యాగ్ ఉందండి. ఓకే, అదేంటండి హెడ్లో వాడతామండి ఆ ట్యాగ్ని, దాన్ని మెటా ట్యాగ్ అంటామండి. గుర్తుంచుకోండి, దాన్ని మెటా ట్యాగ్ అంటాం. ఎలా ఇస్తామండి ఆ మెటా ట్యాగ్ అంటే హెడ్కి వెళ్ళి మెటా అని రాయాలండి మీరు. ఓకే, మెటాక్ వచ్చేసి క్లోజింగ్ ఉండదండి మెటాక్ కూడా. ఓకే, ఇది మెటా ట్యాగ్ అండి. మెటా ట్యాగ్ ఎందుకు వాడతామంటే మనం హెడ్లో ఎందుకు వాడుతున్నారండి అంటే నేను మీకు ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో చెప్పాను. ఏదైతే ఈ వైట్ స్పేస్లో ఉందో దాన్ని మాత్రమే బాడీలో వాడతాము. ఏదైతే మనం బ్రౌజర్కి సంబంధించింది కానివ్వండి, లేకపోతే బ్రౌజర్ ఈ యొక్క ఈ బ్రౌజర్ బయట అంటే ఇదంతా బ్రౌజరు, ఇదేంటిది, ఇది బాడీ ఇది. ఓకే, ఇక్కడ ఇదంతా హెడ్ అనుకోండి, పోనీ ఇదంతా హెచ్టిఎంఎల్ హెడ్ అనుకోండి. ఓకే, బట్ ఈ వైట్గా మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఒక్కటేనండి బాడీ. సో మనం ఇదేంటి ఆ వైట్ స్పేస్లో ఇవ్వట్లేదు, మనం ఒక బ్రౌజర్ యొక్క రెస్పాన్సివ్ అంటే దాని యొక్క ఇదేంటి ఎలా మారాలి స్క్రీన్ సైజుని బట్టి ఇస్తున్నాం కాబట్టి మనం హెడ్లో ఇచ్చుకోవాలండి. గుర్తుంచుకోండి, మెటా ట్యాగ్ అండి. మెటా ట్యాగ్లో మనకి 2 అట్రిబ్యూట్స్ ఇవ్వాలండి మనం. ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి నేమ్ అండి. గుర్తుంచుకోండి, నేమ్. ఓకే, నేమ్లో మీరు ఏమిస్తారంటే వ్యూ పోర్ట్ అని ఇవ్వాలండి. ఓకే, వ్యూ పోర్ట్ అని ఇవ్వాలండి. గుర్తుంచుకోండి, ఇది ఇంకా చాలా ఉన్నాయండి. రెస్పాన్సివ్ చేయడానికి సిఎస్ఎస్లో చేయొచ్చు, జావా స్క్రిప్ట్లో చేయొచ్చు, చాలా ఉన్నాయండి. బట్ హెచ్టిఎంఎల్కి సంబంధించిన రెస్పాన్సివ్ అంటే మెటా అండి. ఓకే, మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని ఇవ్వాలండి. ఓకే, వ్యూ పోర్ట్ అని ఇచ్చి తర్వాత కంటెంట్ అన్నది ఇంకొక అట్రిబ్యూట్ అండి. గుర్తుంచుకోండి, నేమ్ అన్నది ఒక అట్రిబ్యూట్, కంటెంట్ అన్నది ఒక అట్రిబ్యూట్ అండి. ఇవి స్టాండర్డ్ అండి, మీరు మార్చలేదు. నేను వ్యూ పోర్ట్ కాకుండా నేను నాకు నచ్చింది ఇచ్చుకుంటానండి అంటే అవ్వదు. మీరు మెటా నేమ్ వ్యూ పోర్ట్ అని ఇవ్వాల్సిందే. ఆ తర్వాత కంటెంట్లో కూడా ఓకే విత్ అనిచ్చి ఓకే ఈజ్ ఈక్వల్ టు, గుర్తుంచుకోండి, విత్ అనిచ్చి ఈజ్ ఈక్వల్ టు పెట్టి, ఇవన్నీ డబల్ కోట్స్లో వస్తాయండి ఇవి. విత్ అని ఇచ్చి ఈక్వల్ టు అని ఇచ్చి డివైజ్ ఓకే ఒక ఒక అండర్ స్కోర్ పెట్టి డివైజ్ విత్ అని ఇవ్వాలండి. గుర్తుంచుకోండి, విత్ ఈజ్ ఈక్వల్ టు డివైజ్ విత్ అంటే విత్ ఎంత ఉండాలి అంటే డివైజ్ ఏదైతే దాని యొక్క ఆటోమేటిక్గా ఆ డివైజ్ విత్కి, డివైజ్ అంటే ఏంటని, మీరు మొబైల్ వాడితే మొబైలు, ల్యాప్టాప్ వాడితే ల్యాప్టాపు, లేకపోతే ఫోన్ వాడితే ఫోను, దానికి తగ్గట్టుగా విత్ అడ్జస్ట్ చేసుకో అని చెప్తుందండి. ఓకే, ఇంకోటి చూసుకుంటే ఇక్కడ తర్వాత ఇది ఇచ్చిన తర్వాత ఓకే విత్ తర్వాత అండి అన్ని డబుల్ కోట్స్లో వస్తాయండి. గుర్తుంచుకోండి, అన్ని డబుల్ కోట్స్లో. ఈ విత్ తర్వాత కామా పెట్టి ఓకే ఇనీషియల్ స్కేల్ అని రాయాలండి. INITIAL ఇనీషియల్ అని ఒక గీత పెట్టి, అంటే ఒక అండర్ స్కోర్ పెట్టి స్కేల్ అని రాసి ఓకే ఈక్వల్ టు 1.0 అండి. ఓకే, ఇనిషియల్ 1 ఇచ్చినా సరిపోతుంది, బట్ ఓకే ఇనిషియల్ స్కేల్ 1.0 అని ఇస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇదండి, ఇది కాన్స్టెంట్ అండి, మీరు మార్చలేరు దీన్ని, ఇలా ఇవ్వాల్సిందే. ఓకే, సో ఎలా ఇస్తారండి కంటెంట్లో, మీరు ఇది స్టాండర్డ్ అండి, కాపీ పేస్ట్ చేసుకోండి బెటర్. నేను దీన్ని మెటా ట్యాగ్ అని చెప్పి నేను ఇదేంటి కామెంట్ డిస్క్రిప్షన్లో పెడతాను దీన్ని. సో విత్ ఈజ్ ఈక్వల్ టు డివైజ్ విత్ ఇనీషియల్ స్కేల్ 1.0 ఇది ఇవ్వాల్సిందే. నేమ్ వ్యూ పోర్ట్ అని ఇవ్వాలండి. ఇది మెటా ట్యాగ్ అండి. ఓకే, హెచ్టిఎంఎల్లో నేను రెస్పాన్సివ్ ఇచ్చుకోవాలి అంటే ఇలా ఇవ్వాలండి మెటా ట్యాగ్. ఓకే, సో ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తానండి, ఎలా వస్తుందో చూద్దామండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదండి, ఫోన్లో ఉన్నాను. ఫోన్లో ఉంటే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నేను చూసారు ఎలా అయిందో, మారిపోయింది. ఇమేజ్ అన్నది నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిట్ అయింది. టెక్స్ట్ వచ్చేసి ఒక స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిందంటే, అంటే మీరు మొబైల్లో చూస్తే ఇలా వస్తుందండి. దీనికి ఇంకా మనం ఇంకా బాగా రెస్పాన్సివ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ గ్యాప్ లేదు, ఈ పైన ఉంది గ్యాప్, పక్కన ఉంది, కాకపోతే మీకు ఇటు సైడ్ లేదు. సో దానికి తగ్గట్టు రెస్పాన్సివ్ ఎలా చేసుకోవాలన్నది మీకు సిఎస్ఎస్లో ఇంకా క్లారిటీగా, ఇమేజ్ని మీరు ఎలా చేసుకోవాలి, టెక్స్ట్ని ఎలా చేసుకోవాలన్నది ఇంకా డీటెయిల్డ్గా మీకు సిఎస్ఎస్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మనకి హెచ్టిఎంఎల్లో ఎలా చేసుకోవాలయ్యా అంటే మీరు ఈ మెటా ట్యాగ్తో చేసుకోవాలండి. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైతే అర్థం కాలేదో ఓకే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఇది వచ్చేసి రెస్పాన్సివ్
హెచ్టిఎంఎల్కి సంబంధించండి ఇంకా చాలా ఉన్నాయండి. సిఎస్ఎస్లో చాలా వస్తాయి మీకు రెస్పాన్సివ్ ఎలా చేసుకోవాలి నా వెబ్సైట్ అనేది. జావా స్క్రిప్ట్లో కూడా వస్తాయండి. సో అవి వచ్చినప్పుడు మీకు దానికి తగ్గట్టుగా చెప్తాను. ప్రస్తుతానికి మీరు చూసుకోవాల్సింది ఏంటండి, ఈ యొక్క మెటా ట్యాగ్ అన్నది ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఆ టాపిక్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూసుకుంటే సిమెంటిక్స్ అండి. ఇది చిన్న టాపిక్కే. ఇదేంటంటే ఇన్లైన్ బ్లాక్ లాగండి. అదేంటి, దానికి స్పెషల్గా ట్యాగ్స్ ఉండవు. ఉన్న ట్యాగ్స్నే ఎయిదర్ ఇన్లైన్లోకి వెళ్తాయి లేకపోతే బ్లాక్లోకి వెళ్తాయి. అలా సిమెంటిక్స్ కూడా ఎయిదర్ సిమెంటిక్స్లోకి వెళ్తాయి ఆర్ నాన్ సిమెంటిక్స్లోకి వెళ్తాయండి. ఏంటి నాన్ సిమెంటిక్ ఏదో మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సిమెంటిక్స్ అంటే మనం ఒక ట్యాగ్ రాసినప్పుడు ఓకే, అది యూజర్గా కానివ్వండి, ఒక అదర్ ప్రోగ్రామర్గా కానివ్వండి, ఆ ట్యాగ్ని చదివినప్పుడు ఆ ట్యాగ్ ఏం చేస్తుంది అన్నది నాకు అర్థమైతే అది సిమెంటిక్ ట్యాగ్ అండి. ఒకవేళ నాకు అర్థం కాకపోతే ఆ ట్యాగ్ ఏం చేస్తుంది అనేది అది నాన్ సిమెంటిక్లోకి వస్తుందండి. ఓకే, మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తాను, బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు సిమెంటిక్లో నేను ఇప్పుడు టేబుల్ అన్న ట్యాగ్ ఉందండి, అవునా? ఇప్పుడు టేబుల్ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అని మేము ఎవరిని చిన్న పిల్లడైనా టేబుల్ అంటే ఏంటి అన్నది అది చెప్తాడండి. టేబుల్ ఏం చేస్తుంది అన్నది, ఒక టేబుల్ అంటే నేము, రోల్ నెంబరు, స్టూడెంట్ అని వచ్చి అక్కడ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్ ట్యాగ్ అన్నది మనకి అది ఏం చేస్తుందో రిప్రజెంట్ అంటే చెప్తుంది మనకి. ఓకే, ఇది నేను టేబుల్ ట్యాగ్ అనేది ఒక టేబుల్ ఇస్తుంది అనమాట. ఓకే, బట్ నాన్ సిమెంటిక్ చూసుకుంటే నాన్ సిమెంటిక్ ట్యాగ్ చూసుకుంటే మనకి డివ్ ఉందండి. ఓకే, డివ్ అన్నది ఏం చేస్తుందండి? డివ్ మనకు తెలియదు. ఒకడిని అడిగితే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడన్నా డివ్ అంటే ఏంటనంటే ఆడికి నాన్ టెక్నికల్ అవ్వకపోతే ఆడికి తెలియదండి డివ్ అన్నది ఏంటన్నది. బట్ టేబుల్ అంటే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది, టేబుల్ అంటే ఒక టేబుల్ ఇస్తుంది అని. సో ఏవైతే ట్యాగ్స్ అవి ఏం చేస్తాయో, అవి ఏంటి రీప్రజెంట్ చేస్తాయో మనకి ఆ ట్యాగ్లోనే తెలిస్తే దాన్ని సిమెంటిక్ ట్యాగ్ అంటారండి. ఓకే, అది ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు H1 ట్యాగ్ ఉందండి, H1 ట్యాగ్ కూడా మనకి నాన్ సిమెంటిక్లోకి వస్తుంది. ఎందుకంటే H1 అన్నది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి తెలిసింది, లేకపోతే తెలీదు. సో దాన్ని నాన్ సిమెంటిక్ అంటారండి. ఇప్పుడు పీ ట్యాగ్ కన్నా చూసుకున్నా సరే నాన్ సిమెంటిక్లోకి వస్తుందండి. సో అలాగా మనకి ఆ ట్యాగ్ ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అంటే ట్యాగ్ పేరు చెప్తే మీకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, అది టేబుల్ ఇస్తుంది అని. ఒకవేళ నాన్ టెక్నికల్ కాకపోయినా వాడికి ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోయినా ఇది బేసిక్గా తెలిసిపోతుందండి. టేబుల్ అంటే ఓకే టేబుల్ క్రియేట్ చేస్తుందేమోనని. దాన్ని సిమెంటిక్ అంటారండి. సో ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. ఇంటర్వ్యూలో సిమెంటిక్స్కి నాన్ సిమెంటిక్స్కి డిఫరెన్స్ ఏంటని అడిగితే ఏదైతే ట్యాగ్ నేను ఇవ్వబోతున్నానో ఆ యొక్క ఇదేంటి ఏదైతే ట్యాగ్ ఉందో అది నాకు తెలిస్తే ఏంటి ఆ ట్యాగ్ ఏం చేస్తుందని ఓకే దాన్ని సిమెంటిక్ ట్యాగ్స్ అంటామండి. ఓకే, ఒకవేళ ఆ ట్యాగ్ ఏం చేస్తుందో మనకి రిప్రజెంటేషన్ తెలియకపోతే దాన్ని నాన్ సిమెంటిక్ ట్యాగ్ అంటారండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో నేను మీకు ఫార్మ్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, ఫార్మ్స్ అన్నది మీకు నేర్పిస్తానండి. ఫార్మ్స్ అన్నది నేర్పిస్తాను. సో అందరి వరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.